వెల్కమ్ బ్యాక్ టు నవ్య. యాపిల్ని పోలి ఉండే పియర్ పండ్లు ఈ మధ్య అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇవి వానాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలను అధిక మొత్తంలో అందజేస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్ను అరికట్టడంతో పాటు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రగా ఎంతో అందంగా ఉండే చెర్రీ పళ్ళ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట భాగంలోని కొవ్వు నుంచి విముక్తి పొందొచ్చు. నిద్రలేమితో బాధపడేవారు చెర్రీ పండ్ల రసాన్ని తరచుగా తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. వీటిని ఎక్కువగా తినటం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో చెర్రీకి మించింది లేదు. ఇవి కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చూద్దాం. ఇది చూడండి, అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్ అండి ఇది. ఇక్కడ చూస్తే మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తారు. ఎంతో అందంగా గోల్డ్ షైన్ ఫినిషింగ్తో ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఒక వాటర్ ఫాల్ అండి. మనకి ఇక్కడ నుంచి వాటర్ అనేటివి వస్తాయి అనమాట. వాటర్ వచ్చి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వస్తాయి. ఇది మోటార్ సెట్టింగ్స్తో చేస్తారనమాట. బట్ ఇది లైట్ వెయిట్ అని కూడా చెప్పచ్చు. ఇలాంటివి మంచి షో పీసెస్ అని చెప్పచ్చు అండి. ఇది మనకి కేవలం మన హోమ్ డెకరేటివ్స్కి మాత్రమే కాకుండా మనం ఎవరికైనా వెడ్డింగ్స్ వెళ్ళినప్పుడు, ఎనీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. నార్మల్గా మనం ఫోటో ఫ్రేమ్ అవన్నీ రెగ్యులర్ అయిపోయాయి. సో ఇలాంటివి ఇప్పుడు ట్రెండ్గా ఉన్నాయండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. అండ్ ఓం షేప్లో ఉండి ముందర విఘ్నేశ్వరుడు ఉండి ఒక శుభప్రదం అని చెప్తారు. సో ఇలాంటివి ఇచ్చినా కూడా చాలా మంచి శుభప్రదం అంటారండి. ఇలాంటివి మీరు ఏదైనా న్యూ హౌస్ ఉన్నప్పుడు, వాళ్ళ ఇన్విటేషన్ ఉన్నప్పుడు అలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చండి. ఇలాంటివి వాళ్ళ ఇంట్లో కూడా ప్రతిసారి చూసినప్పుడు మీరే గుర్తొస్తారు అనమాట. అండ్ మీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఆఫీస్లో మనకి పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇలాంటివి పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ షో పీస్. ఇప్పుడు మనం ఇంకొక షో పీస్ చూద్దాం. ఇది చూడండి, ఇది అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్ అండి. చాలా న్యాచురల్గా ఉందని చెప్పచ్చు. ఇది ఒక జంగిల్ మాదిరి కనిపిస్తుంది మనకి. చెప్పాలంటే ఇది ఒక అడవిలాగా చాలా అందంగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, అందమైన ట్రీస్ కనిపిస్తాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ట్రీస్తో తయారు చేసిన చిన్ని వాటర్ ఫాల్ కూడా ఉంది మనకి. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వస్తుందండి మంచిగా. ఇది వే అనమాట. ఇలా వాటర్ ఫాల్ వచ్చి ఇలా వెళ్ళి అండ్ ఇక్కడ రౌండ్ సరౌండింగ్ చేస్తుంది, మళ్ళీ రీసైకిల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి చాలా న్యాచురల్గా చాలా అందంగా ఉందని చెప్పచ్చు. ఇలాంటివి కూడా మనం మంచిగా ఇంటిని అలంకరించుకోవడానికి ఇలాంటి మంచి షో పీస్ని పెట్టుకోవచ్చు అండి. ఇంటికి మంచి అందాన్ని కూడా ఇస్తుంది. దీన్ని కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద ఐటెం కదా, సో పెద్ద గిఫ్ట్ అనుకుంటారు. సో అంత అందంగా ఉంది. అండ్ ఇది ఒక మంచి న్యాచురల్, ఒక నేచర్ని గుర్తు చేసే ఒక మంచి ఐటమ్ అని చెప్పచ్చు అండి. ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ షో పీస్. ఇప్పుడు మనం ఇంకొక హోమ్ డెకరేటివ్ ఐటమ్ని చూద్దాం. ఇది చూడండి, ఎంతో అందంగా ఉన్న ఫాగ్ ఫౌంట్ అండి. మనం చూస్తే ఇక్కడ ఫాగ్ అనేది లోపల శివుడి మీద ఎంతో చక్కగా అభిషేకం చేస్తున్నట్లు పడుతుంది. మనం చూస్తే శివుడు ఫాగ్లో ఉన్నట్టు మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ మధ్యలో శివుడు ఉండి దాని మీద మంచిగా ఫాగ్ అనేది ఒక వాటర్ ఫాల్లా పడుతుంది. చూస్తే మనం ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇక్కడ మీద ఉన్న అందమైన ఇది ఒక ఫ్రేగ్రెన్స్ అండి. మనం మామూలుగా ధూపాలు పెడుతూ ఉంటాం కదా ఇంట్లో. సో సేమ్ అదే ధూపం అండి. ఇది ఒక మంచి పరిమళంతో చాలా అందంగా ఉందని చెప్పచ్చు. ఇలాంటిది కూడా ఒక మంచి షో పీస్ అని చెప్పచ్చు అండి. ఇలాంటిది మనం ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మనం ఒక మంచి ధూపాన్ని పెట్టేసామనుకోండి, ఇల్లు కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఇలాంటి స్మోక్ అనేది కూడా మంచిగా స్మెల్ వస్తూ ఇల్లు కూడా ఎంతో పరిశుభ్రంగా అనిపిస్తుంది మనకి. ఇలాంటిది కూడా మనం మంచిగా గిఫ్ట్ చేయొచ్చండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా మన ఇంట్లో షో పీస్కి కానీ ఆఫీస్ షో పీస్కి కానీ పెట్టేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి. మనకి అక్కడ శివుడు ఉన్న ప్లేస్లో ఇక లార్డ్ బుద్ధ ఉంటారు, అండ్ అంతేకాకుండా విఘ్నేశ్వర ఉంటారు. సో ఇలా మనం డిఫరెంట్ టైప్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, ఒక మంచి డివోషనల్ లుక్ అనేది మన హోమ్కి వస్తుందని చెప్పచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఫాగ్ అనేది శివుడి మీద అభిషేకించేలా పడుతుందో. ఇప్పుడు మనం ఇంకొక షో పీస్ని చూద్దాం. ఎంతో అందమైన
హోమ్ షో పీస్ అండి. ఇది హోమ్లోనే కాదు, మనం ఆఫీస్లో పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఇప్పుడు చాలా పూజలు చేస్తూ ఉంటాం, మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాటికి కూడా ఇది ఒక మంచి షో పీస్లా పెట్టేసుకోవచ్చు. వెడ్డింగ్స్లో కావచ్చు, మన ఇంట్లో ఫంక్షన్స్కి కావచ్చు, అలాంటివి కూడా ఇవి మంచి షో పీస్ అండి. చాలా పెద్దగా అందంగా ఉంది. ఈ షో పీస్ అనేది వీళ్ళు స్టోన్తో తయారు చేశారండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూస్తే మనకి ఒక మంచి ఏంజల్ కనిపిస్తుందండి. ఈ ఏంజల్ కింద ఒక చిన్న పాప కూడా కూర్చొని ఉంది. ఇక్కడ చూస్తే ఈ వాటర్ ఫాల్ అనేది మంచిగా పైనుంచి ఒక పాట్ లేక, ఆ పాట్ నుంచి ఇంకొక పాట్ లేక అలా పడిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు. ఇదంతా కూడా చాలా షైనీగా మంచి స్టోన్ అని చెప్పొచ్చు అండి. ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఎక్కడ పెట్టినా సరే ఒక మంచి అందం వస్తుందండి. ఇక్కడ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ షో పీస్ చూస్తుంటే. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. ఇదంతా కూడా ఒక రీసైక్లింగ్ వాటర్ వేస్టేజ్ కూడా ఏమి ఉండదు. సో కొంచెం వాటర్ అనేది దీన్ని యూస్ చేసుకుంటుంది. ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా ఒక మంచి రెక్కలు కలిగిన దేవదూత ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఈమెకి వేసిన కలర్స్ కావచ్చు, షైన్ కావచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి బేస్లో ఉన్న ఈ స్టోన్ కూడా కావచ్చండి, చాలా అందంగా, చాలా న్యాచురల్గా ఉంది. న్యాచురాలిటీని మనకి ఎత్తి చూపిస్తుందని చెప్పచ్చండి. ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఈ షోపీస్ పెద్ద సైజులో ఉన్న కూడా చాలా అందంగా ఉంది. ఇది కేవలం మనము డెకరేషన్ పీస్గానే కాకుండా ఇది మనం గిఫ్ట్ కూడా చేయొచ్చండి ఎవరికైనా సరే. సో ఇలాంటివి గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరని చెప్పొచ్చు. అంత అందంగా ఉంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఒక ఏంజల్ రూపంలో ఉన్న అందమైన వాటర్ ఫాల్ని ఇప్పుడు మనం ఇంకొక షో పీస్ చూద్దాం. షో పీస్ చూడండి చాలా అట్రాక్టింగ్ ఉంది. ఇది కూడా స్టోన్తోనే, బట్ సిల్వర్ కలర్లో చాలా లుక్ అనేది వెరైటీగా ఉందండి. ఇక్కడ చూస్తే సేమ్ మనకి శివలింగం కనిపిస్తారండి. శివలింగానికి కూడా అభిషేకం చేయడం అనేది చాలా ప్రీతికరం అని చెప్తారు చాలామంది. సో ఇక్కడ చూస్తే ఇది కూడా వాటర్ ఫాల్ టైప్లో నిత్యాభిషేకంతో చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే శివలింగానికి మంచిగా శివలింగానికి మాల కూడా వేశారండి. అని అంతేకాకుండా ఇక్కడ చూస్తే మంచిగా శివుడికి ఎప్పుడూ తన పక్కనే ఉండే త్రిశూలాన్ని కూడా ఇక్కడ వీళ్ళు అమర్చేశారు. అండ్ ఇక్కడ చూస్తే చుట్టూ స్టోన్స్ కూడా చాలా రియాలిటీగా స్టోన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ సెట్ చేసేసారండి. చూస్తే ఇక్కడ మనకి నిత్యం ఇట్లా వాటర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూస్తే మంచి డైమండ్తో ఆ కలర్ఫుల్ అట్రాక్టింగ్ అనేది చాలా బాగుందండి. నిజంగా ఒక మంచి టెంపుల్లో ఒక శివలింగాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఇక్కడ చాలా స్మూత్ ఫినిషింగ్తో చాలా బాగుంది. ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. అని ఇంట్లో కాకపోయినా కానీ మన డెకరేటివ్ పీస్గా కానీ, లేకపోతే మన ఆఫీస్లో కావచ్చు, లేదు అంటే ఒక మంచి గిఫ్ట్ ఐటెంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ షోపీస్ చూడండి పికాక్స్తో చాలా అందంగా ఉంది. నిజానికి అందాన్ని పికాక్తో పోలుస్తారండి. ఇక్కడ చూస్తే అందమే పికాక్ లాగా తయారై వచ్చినట్టుంది. అంత అందంగా ఉందండి ఈ షోపీస్. ఇక్కడ చూస్తే మనకి 2 పికాక్స్ కనిపిస్తాయి ఎంతో చక్కగా. ఈ పికాక్స్ యొక్క నెమలి పించాలు కూడా చాలా అందంగా ఇలా విడుచుకొని ఎంత బాగుందో చూసారా. ఇక్కడ చూస్తే ఈ వాటర్ ఫాల్ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ వైజ్గా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక మంచి డైమండ్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఆ షేడ్ అనేది ఆ పికాక్స్ మీద పడి ఇంకా హైలైట్గా నిలుస్తుందని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఏదైతే ఒక కప్ అనేది ఉందో ఇదంతా కూడా వీళ్ళు రాతితో తయారు చేశారండి. ఇదంతా ఇక్కడ డైమండ్స్ కూడా ఉన్నాయండి మనకి. ఆ డైమండ్స్ అనేవి ఇంకా మంచి లుక్ వస్తుంది ఈ షేడ్ కి. ఇంకా మనకి ఎండింగ్ పార్ట్ లో కూడా డైమండ్స్ ఉన్నాయి. సో అవి కూడా ఒక మంచి డ్రాప్ షేప్ లో ఒక మంచి లుక్ వస్తుందండి. వాటర్ కూడా రీసైక్లింగ్ తో చాలా బాగుంది. ఇది కూడా ఒక మంచి హోమ్ డెకరేటివ్ పీస్ అండ్ ఆఫీస్ కి కూడా ఒక మంచి డెకరేటివ్ పీస్ అని చెప్పచ్చు. ఇలాంటివి చాలా అందాన్ని ఇస్తాయి, ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయని కూడా చెప్పచ్చు. అండ్ మనం ఒకవేళ మనకి డైనింగ్ టేబుల్ పెద్దగా ఉన్న ఇలాంటి దాని మీద పెట్టేసాం అనుకోండి, నిజంగా చాలా మంచి లుక్ వస్తుంది. చూసారు కదా మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని లార్డ్ బుద్ధ కావచ్చు, అండ్ శివలింగం కావచ్చు, లేకపోతే ఆదియోగి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా దానికి అదే సాటి ఉన్నట్టే ఉంది. చూసారు కదా ఇవన్నీ ఒక మంచి అద్భుతమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పచ్చు. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.